జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం రీత్యా నేను కొన్ని అంచనా వేస్తుంటాను అవతల వాళ్ళ పార్టీల విధాన నిర్ణయాలను బట్టి. అందుకు దాటి వెళ్ళట్లేదు, 80% అట్లాగే నడుస్తుంది. నేను గతంలోనే చెప్పాను, మెడికల్ కళాశాలలో ఒక అద్భుతమైన అవకాశం. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 60 లక్షల నుంచి 1-2 కోట్ల రూపాయల డబ్బులు కట్టలేక పేదలు ఆ విద్యకి దూరం అయితే కేవలం ధనవంతులు మాత్రమే చదివారు ఇంతకాలం. ఈ దశలో దేశవ్యాప్తంగా మెడికల్ అనేటటువంటిది ఒక భారం అయిపోయింది. ఎందుకు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివినటువంటి వాళ్ళు చివరికి ఆ స్థాయి సంపాదన కోసం ఆసుపత్రులు పెట్టాక పిండి పాడేస్తున్నారన్నమాట. చిన్న సమస్య వచ్చిన ఆపరేషన్లు లేకపోతే దారుణమైనటువంటి టెస్టులు చివరికి భారీ ఎత్తున పిండి పడేస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ సర్కార్ ఒక ఆలోచన చేసింది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలు ఎక్కువ ఉంటే, వాటిట్లో అన్ని రకాలైన సదుపాయాలు ఉంటే అప్పుడు ప్రజల మీద వైద్యం భారం తగ్గుతుంది. అట్లాగే ప్రతి గల్లీలో కూడా ఒక వైద్యశాల ఉంటే అప్పుడు బాగుపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయాలంటే డాక్టర్లు కావాలి. మన దగ్గర ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది కాబట్టి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల అన్నటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అది ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అయ్యింది. ఈవెన్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ జగనన్న మెడికల్ పెట్టారో ఏదో పేర్లు పెట్టారు కదా, గల్లీల్లో ఎక్కడికక్కడ హాస్పిటల్ పెట్టారు కదా, వైఎస్ఆర్ పేరుతో నేను జగనన్న పేరుతో నేను. అవన్నీ కూడా ఏంటవి? కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పెట్టినటువంటిది. ఆయుష్మాన్ భారత్తో పెట్టినటువంటి హాస్పిటల్. స్థలం మనది, డబ్బులు వాళ్ళవి. డాక్టర్లకి జీతాలు కూడా అట్టించి వచ్చేటటువంటిదే 60% 40% ఏదో ఉన్నట్టుంది. అంత అద్భుతమైనటువంటి ఆలోచన. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వీటిని ఈ మెడికల్ కళాశాలని నేను ఆ రోజునే చెప్పాను, ప్రైవేట్కి ఇస్తే కనుక కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోవచ్చు, కానీ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఒక మంచి ఆలోచన చేశాడు. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అందుకోసమే జిల్లాలని విభజన చేశాడు అతను. తద్వారా కొత్తగా మెడికల్ కాలేజీలో 17 తెచ్చుకోవడానికి ప్లాన్ చేశాడు. మొదటి ఏడాది 5 వచ్చేసినాయి. ఇప్పుడు రెండో ఏడాది చంద్రబాబు వస్తే ఏమవుతుందో అని నేను అప్పుడే వీడియో చేశాను. ఇప్పుడు అదే జరిగింది. పీపీపీ పద్ధతిని గుజరాత్ దాన్ని చూడమని చెప్పారట. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. వెరీ సింపుల్ లాజిక్. అంటే ప్రభుత్వపు సొమ్ము ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి నువ్వు నడుపుకోరా మాకంత ఇది అని చెప్పడం. అంటే ప్రైవేట్ వాడు బాగుపడతాడు, మళ్ళీ వైద్యం ప్రైవేటు వైద్యం కిందకే మారిపోతుంది. అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వపు ఆదేశాలతో వచ్చినటువంటి ఇది. ఇక్కడ దీంట్లో అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పీపీపీ పరిధిలోకి వెళ్ళిపోతుందో ఫీజులలో ప్రైవేట్ కాలేజీల కంటే కొంచెం తక్కువ, ప్రభుత్వ కాలేజీల కంటే ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఏమైపోతుంది? తొలి దశలో కాస్త సెట్ చేయొచ్చు మామూలుగా, కానీ ఆ తర్వాత జరిగిపోతుంది. ఇంకోటి మనం చూస్తున్నాం, ప్రభుత్వ కాలేజీలో ఫీజులు వసూలు చేసే తీరికి ప్రైవేట్ కాలేజీల్లో ఏదో ఒక రకంగా పెట్టి బాత్తనే ఉంటారు. యూనిఫామ్ అని, పుస్తకాలని, లేకపోతే ఆ ఫీజు అని, ఈ ఫీజు అని. అది పీపీపీలో వచ్చేటప్పటికి అట్లాగా నొక్కుతారు. అప్పుడు భారం అయిపోతుంది. ఈ స్టేజీ అన్నటువంటిది ముందుగా ఊహించిందే. ఓ రకంగా చెప్పాలంటే పరోక్ష ప్రైవేటీకరణ. పీపీపీ మీన్స్ పరోక్ష ప్రైవేటీకరణ కిందకి తీసుకెళ్ళబోతున్నారు. దీనివలన మళ్ళీ పేదలకి వైద్య విద్య అన్నటువంటిది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది.